సో ఇక్కడ ఇగో మీరు చూడండి, ఇది ఫేక్ వీడియో, ఇట్లా ఫేక్ వీడియో ఉంది. ఇది ఫేక్ వీడియో, ఇది రియల్ వీడియో. అసలు అమిత్ షా ఏం మాట్లాడింది అనేది ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ వీడియో పెను సంచలనంగా రిజర్వేషన్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుందని బీజేపీ పార్టీ చెప్తా ఉన్నది. దానికి అనుగుణంగానే ఈ ఫేక్ వీడియో ఏందనేది, దీని సంగతి ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడు జరా. पार्टी की सरकार बनेगी तो गैर संवैधानिक एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కథం సమాప్తం చేసేస్తాం, బంద్ చేసేస్తాం, ఎత్తేస్తాం అనేటువంటి ఫేక్ వీడియో. సో దాన్ని ఎడిట్ చేసినటువంటి ఫేక్ వీడియో ఇప్పుడు రియల్ వీడియో ఏందో చూద్దాం. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। సో ఇది మొత్తం మీద అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడలేదు. కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే సమాప్తి చేసేస్తాం, కథం పట్టిస్తామని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అనేటువంటి ఆడియోని తీసుకొచ్చి ఆడబెట్టి దాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న అనేటువంటి ఇక్కడ చూడొచ్చు. వీడియో కూడా చాలా స్పష్టంగా ఎంత రియాలిటీగా అనిపిస్తుంది అంటే అది ఫేక్ వీడియో అంట చూడరు. సో ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ పై అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అబద్ధం అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.